ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్థిని సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాని ఏత్యజంతి రవేర్థిని న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని స్వయంగా సాంబ పురాణం చెప్తుంది. ఆదివారం ఏమేం చేయకూడదు అని. ఆ రోజు తలకు నూనె పెట్టుకోకపోవటం, స్త్రీని, మద్యాన్ని, మాంసాన్ని ముట్టుకోకపోవటం అనేది ప్రధానమైన నియమాలు. ఒకవేళ ఈ మద్యాన్ని, మాంసాన్ని, పైన చెప్పిన వీటన్నిటినీ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే సప్త జన్మ భవేద్రోగి జన్మ దరిద్రత అని స్వయంగా పురాణమే చెప్తుంది. మనం ప్రతి ఒక్కరం సూర్యారాధకులం. ఒక 100-150 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇప్పటికీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు స్నానం అవ్వగానే సూర్యుణ్ణి నమస్కారం చేసుకున్న తర్వాతే వారు వేరే పనులు మొదలు పెడతారు. ఇలా చేయటం ద్వారా వారి పనులు నిర్విఘ్నంగా సాగుతాయని ఒక నమ్మకం. సూర్యుణ్ణి ఆరాధించటం ద్వారా అమితమైన తేజస్సు మనం పొందేవాళ్ళం. ఈ రోజుటికి ఆదివారం వస్తే మాంసం స్వీకరించని గ్రామాలు కూడా భారతదేశంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. నంద్యాలకు దగ్గరలో కొత్తూరు అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే స్వామివారు వెలిశారు. ఆ గ్రామంలో ఇప్పటికీ ఆదివారం వస్తే ఒక్కరు కూడా మాంసము, మద్యము ఇటువంటివి స్వీకరించరు. ఆచార సాంప్రదాయం ప్రతి ఒక్కరికి తెలియాలి. అవి తెలియకపోతేనే ప్రమాదం. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.